ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆ మూలుగులేటటువంటి ఆ పరిస్థితి నుంచి, ఆ బానిసత్వం నుంచి విడిపించి బయటికి తీసుకొస్తే సనుగుతున్నారట దేవుని మీద, గొనుగుతున్నారట నువ్వేం చేసినావని. 10 అద్భుతాలు చేసిండు నీ కొరకు ఐగుప్తుని క్రయధనంగా ఇచ్చిండు, నీ కొరకు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిండు, నీ కొరకు ఆకాశం నుంచి మన్నాను కురిపించిండు. ఏదైనా తోటలో అద్భుతమైనటువంటి పోషణ ఉన్నది ఆదాముకి. కానీ పాపం చేసిన తర్వాత, శపింపబడ్డ తర్వాత ఏమైపోయిందంటే చెమటోర్చి ఆహారం తినాలి అన్నటువంటి ఆ యొక్క శాపం వచ్చింది. కానీ ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏ చెమట లేకుండా ఎత్తుకొని తినుడే. ఎంత అద్భుతం కదా! శ్రమ పడకుండా, కష్టం చేయకుండా, కనీసం కొనుక్కోకుండా దేవుడు ఆకాశం నుండి ఆహారం పంపిస్తే, పూరెళ్ళనిస్తే తింటూ త్రాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయినా కూడా దేవుని మీద ఏం చేస్తున్నారు? సనుగుతూ ఉన్నారు. సనగటం అనేది క్రైస్తవ జీవితానికి తగినటువంటిది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. వారిలో అనేక మంది సనిగి సంహారకుని చేత ఏం చేయబడ్డారు? సంహరింపబడ్డారు. ఈ దినాలలో మనం కూడా దేవుని చేత అనేక మేళ్లను పొందుకుంటున్నాం. మనం కూడా సనిగే వారంగా ఉన్నామా? బుద్ధి కలగటకై ఈ వాటలు రాస్తా ఉన్నాడు దేవుడు.